నేను ఇక అక్కడ కాకవాయలో ఉంటానే హైదరాబాద్లో క్యాంప్ జరుగుతుంటే వెళ్తే అక్కడ బ్లావెట్స్కి బ్యానర్ ఉంది, అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారు. అరకే లేలా మేడం, లేలా మేడం, లేలా మేడం అంటూ కేకలేస్తున్నారు. ప్రతి దానికి లేలా మేడం, లేలా మేడం. చందన అంటుంది, ఏంటి మాస్టారు లేనట్టుగా కేస్తున్నావు అంటే, అదంతేలే అంటున్నాడు. ఇక అంతమంది జనంలో ఆ యజ్ఞంలో నుంచి మాస్టర్ కాడికి పోయి కూర్చొని, మాస్టర్ లేలా మేడం, లేలా మేడం ఏంటి మాస్టారు, ఎందుకు పిలుస్తున్నావు మాస్టర్ అన్న. వెనక మళ్ళీ బ్లావెట్స్కి కలిసి వస్తున్నాడు, నాకు కలిసి వస్తున్నాడు. అసలు నేను ఎవరు మాస్టారు అన్న. 7 జన్మలు దర్శిస్తాడని వాళ్ళు చెప్పుకుంటుంటే, శిష్యులు చెప్పుకుంటుంటే, అసలు నేను ఎవరు, నేను ఏంటి, నేను ఏమైనా గతం మర్చిపోయానా, లేలా మేడం ఏంటి మాస్టారు, నువ్వు అలా అంటుంటే ఎలా ఉందో తెలుసా మాస్టారు అంటే, తప్పదు మేడం, తప్పదు, ఆర్కే లేలా మేడం అంటున్నాడు. మళ్ళీ ఆర్కే అని అప్పుడు కలిపేసేసారు. ఏంది వెనక్కి చూస్తున్నారంటే బ్లావెట్స్కి. నా జన్మ ఒక జన్మ అది అయ్యి ఉంటుంది అనుకున్నాను. నిజంగా ఇలా చెప్తున్నా, ఇంతవరకు ఎవరికి చెప్పలా. నా కలిసి చూస్తున్నారు, బ్లావెట్స్కి కలిసి చూస్తున్నారు. తర్వాత చూస్తే ఆమె జీవితం నా జీవితం ఈక్వల్గా కొంచెం అట్లా ఉంది. ఆధ్యాత్మికంగా, మామూలుగా భౌతికంగా జీవిత విధానం కలిసిన సిమ్టమ్స్ మొత్తం. ఓహో, ఒక జన్మలో నేను అది అయ్యి ఉంటా అనిపించింది. ఇక నీ పేరు ఇక్కడి నుంచి ఆర్కే లేలా, లేలా అని ఎవరన్నా పిలిస్తే పలక మాకు, నేను చెప్పానని చెప్పు, మన వాళ్ళు ఎవరన్నా పిలిస్తే ఆర్కే లేలా అని పిలవన్నా. సరే మాస్టర్ అన్న. ఇక నుంచి మళ్ళీ కాకవాయలో విస్తృతంగా 15 గ్రామాలు తిరిగాను. బ్రహ్మాండంగా అసలు ఒక గ్రామం పోతే జనమే జనం సత్య గారు. అసలు నాకే తెలీదు. పోయాను అంటే జనం మొత్తం ఒకసారి గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఒక్కళ్ళతో మాట్లాడేదాన్ని. ఈ గ్రామంలో ఎవరితో మాట్లాడితే పని అయ్యిద్ది అని ముందే ఎంక్వైరీ తీసుకునేదాన్ని. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చునేది. వాళ్ళు ఊళ్ళో జనాన్ని మొత్తం అస్సలు కాకవాయలు అది రికార్డ్ అనమాట. అది ఎవరు చేయలేని పని చేసేసారు. నేను కాదు, రామకృష్ణ బోధ అటు 15 గ్రామాల దాకా కవర్ అయినాయి. ఎప్పుడు అంతమంది జనం రాలేదు. శివరాత్రికి 700 మంది దాకా వచ్చారు. ఆ శివరాత్రి ముందు రోజు మాతాజీ 2 రోజులు ఉందనగా మాతాజీ పోయి, నేను గురువు గారిని తీసుకొస్తానమ్మా, ఆడ రమ్మనమని పిలిచి వస్తాను, పిలవాలి కదా అని చెప్పి వెళ్ళింది. వీలు పడదు, రానని చెప్పారు. రానన్నారు అని చెప్పింది. వచ్చి అసలు నేను వచ్చి నాకు రావాలి కదా, నా పట్టుదల. నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాలి మరి, ఆయన కోసం కదా నేను ఇక్కడికి వచ్చాను. అసలు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాలి, నేను పోయి వస్తా ఉండు మాతాజీ, నీకు అసలు అడగటం కూడా చేత కాదు, నేనైతే మొహమాటం ఏమి ఉండదు, నేను గట్టిగా అడిగి తీసుకొస్తానని వెళ్ళా. వెళ్తే రాజలక్ష్మి గారు, మాస్టర్ ఎవరిని రానిట్లేదు పైకి అని అంది. ఇక ఏం లేదు, ఇక్కడ కూర్చున్నా, ఆయన సినిమా టీవీ చూస్తుంటే ఇక్కడ కూర్చో, నా కళ్ళు చూసి పెట్టానంటే రానండి. ఎట్లా మాస్టర్ మనసులో అనుకుంటున్నా, ఎప్పుడైనా నేను మనసులోనే మేము సందేశం ఇచ్చుకునేది, మాటలు లేవు. అట్లయితే అట్లా నీ మీద ఇష్టంతో కదా నేను పోయి కాకవాయలో ఉన్నా. అక్కడ మరి గ్రామాల్లో పోయి చెప్పు అంటావు. నేను గ్రామాల్లో పోయి చెబితేనేమో వాళ్ళు మీ గురువు గారు ఎప్పుడు వస్తున్నారు, మీ గురువు గారు ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు. నేనేం చెప్పాలి వాళ్ళకి, నువ్వేమో రాకుండా కూర్చున్నావు అంటే అని మనసులో అనుకుంటుంటే రాజలక్ష్మి గారిని అడుగు అంటున్నాడు. రాజలక్ష్మి గారు మరి ఇట్లా గ్రామాల్లో అందరు గురువుగారి గురించి అవుతుంటే, గురువుగారు మీ గురువుగారు ఒక్కసారైనా తీసుకురాలేదు అని అడుగుతున్నారు, మరి ఎట్లా అంటే, నాదే ఉంది, వస్తే తీసుకెళ్ళమ్మా అంది. రామకృష్ణ గురుదేవుని అడిగితేనేమో అలా అన్నా. ఇంకా పోయి దగ్గర కూర్చున్న చిన్నంగా, ఎట్లా మాస్టర్, ఎట్లయితే ఎట్లా మాస్టారు, నేను రావటం తెలియకపోయినా నేను వాళ్ళని వీళ్ళని అడిగి బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి నీ దగ్గరికి వచ్చాను, నేను అక్కడ నా కోసం కాదు కదా అనుకుంటుంటే, అప్పుడు నోరు తెరిచి నేను వస్తాను, నువ్వు వెళ్ళన్నారు, నేను వచ్చినట్టు నీకు తెలుసుద్దు, నువ్వు వెళ్ళన్నారు. సరే మాస్టర్ అని చెప్పి సంతోషంగా రాజలక్ష్మి గారికి చెప్పి నేను బయలుదేరి మళ్ళీ కాకవాయ ఆశ్రమానికి వచ్చిన తర్వాత శివరాత్రి రోజు సాయంత్రం దాకా ఎదురు చూస్తున్నా, వస్తానన్నారు. ఏంది ఇట్ట అన్నారు అన్నారు, నీకు తెలుసుద్ది అన్నారా. ఇక ఆ పిచ్చి పట్టిందా నీకు బాగా, రామకృష్ణ కూడా తెలిపించి నోరు మూసుకొని పని చేసుకో అంటుంది మాతాజీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఉపన్యాసాలు చెప్పడం అయిపోయింది. లాస్ట్లో నాకు మైక్ ఇచ్చారు, నేను మైక్ తీసుకున్నా, వచ్చేసారు. ఇక అసలు తెలియని ఆధ్యాత్మిక రహస్యాలు చెప్తున్నాను నేను జనానికి. అప్పుడు దాకా 700 మంది గోల్ చేస్తున్నారు, అప్పుడు దాకా గోల్ చేయలేదు. ఇక అసలు ఎవరు
సైలెంట్, అందరు వింటున్నారు. ఇక మాతాజీకి వచ్చాడని అర్థమైందో ఏమో, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి. మాస్టర్ వచ్చారని మటుకు అర్థమవుతుంది, సూక్ష్మ శరీరంతో ప్రవేశం చేశారనేది నాకు అర్థమవుతుంది. ఉపన్యాసం చక్కగా చెప్పాను, జనం అంతా 700 మంది తప్పట్లో పెట్టారు, మాస్టర్ వెళ్ళిపోయారని అర్థమైంది. అందరు బాగా చెప్పామమ్మా, బాగా చెప్పామమ్మా. మాతాజీ ఇక్కడ పోయి అందరు బాగా చెప్పావు అంటే నువ్వేం తినకుండా వచ్చావు మాతాజీ అని. నేను మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట అడిగాను, అర్థం కావట్లేదు. అలాంటి సాధకుల దగ్గర ఉండు అంటే, మాతాజీ దగ్గర ఉంటే ఆ దగ్గరే నాకు వస్తాయని చెప్పారు. పీఠాల్లో ఉండాలి, వాళ్ళు వదిలే శ్వాస అక్కడ ఉంటుంది. అంటే మాతాజీ దగ్గర అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి, ఆమె దగ్గర నువ్వు ఉంటే నీకు వస్తాయి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. మాతాజీ ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడ పడుకునేదాన్ని పక్కన. అంటే ఆమె గౌరవంగా ఉండేవాళ్ళం. ఆ మంచం మీద మేము కింద సాపలేసి పడుకున్నాం. చాలా సిద్ధులు వచ్చినాయండి ఆమె దగ్గర ఉండి, చాలా వరకు వచ్చేసి ఆమె వండి పెట్టేది. అంటే ఎవరో చెప్పండి, మాతాజీ మాతాజీ అంటున్నారు కదా. భవానీ గారు మాస్టర్ శిష్యురాలు, కాకపోయి మా ఆశ్రమానికి ఆమెను హెడ్గా పెట్టారు. లైఫ్ మొత్తం సంపాదన కానీ ఆ ఆశ్రమానికే దారిపోశారు. 4 ఎకరాల స్థలం ప్రసన్నమ్మ గారు అని ఆమె ఇచ్చారు. అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ చెప్పారు రామకృష్ణ గురుదేవులు. అప్పటాల నుంచి బాధ్యతగా ఇచ్చారు, నాకు అప్పచెప్పారని చెప్పి ఆమె జీవితం అంతా అక్కడే దారపోసేసింది. ఈ యజ్ఞం ఖర్చు అంతా మాతాజీ పెట్టుకునేది. పెట్టుకున్న వారు ఆమెకు కలిసి వచ్చింది బాగానే. ఆరోగ్యరీత్యా వచ్చిన వాళ్ళందరికీ రోగాలు తీసేసేది, ఎదుటి వాళ్ళ రోగాలు తను తీసుకునేది. ఈ రామకృష్ణ గురుదేవుని నువ్వు అడగటం వదిలిపెట్టేసి, మాతాజీ నాకు నువ్వేమి ఇవ్వద్దు, నీ దగ్గర ఏమన్నా ఉంటే అది నాకు నేర్పు, నీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా నాకు ఇచ్చేసే, ఇంక నేను నిన్నేం అడగను నవ్వుకునేది మాతాజీ. తల్లిలాగా చూసుకునేది. ఆ దగ్గర పడుకుంటే ఆ శ్వాస నా శ్వాసలో కలుగుతుంది అనేది, ఇక్కడ వదిలిన శ్వాసను నేను పీల్చుకుంటున్నాను అనేది నాకు అప్పుడు తెలియదు వాస్తవంగా. రామకృష్ణ గురుదేవులతో ఇష్టంతో నేను అక్కడ ఉంటా. ఆ అష్టసిద్ధులు నవనిధులు నాకు వస్తాయని నాకు తెలియలేదు. మాత ఏమి తెలియదని మొదటిదాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఇదేమో పద్దాకల గురుదేవులు అంటా ఉంటుంది. నాకేమో ఈ బాధ్యతలు అప్పుడు చెప్పాడు, రాకుండా కూర్చున్నాడు అనేది మాతాజీ ప్రేమగా, రామకృష్ణ గురుదేవుల మీద ప్రేమగానే. అది కూడా 4ంటికి లేచేదాన్ని, శివుడికి అభిషేకం చేసుకునేదాన్ని, వాకిట్లో ముగ్గులన్నీ వేసుకునేదాన్ని, మళ్ళీ మాతాజీకి యజ్ఞానికి అన్ని సర్దేదాన్ని. ఆ యజ్ఞం మాతాజీతో పాటు చేస్తా యజ్ఞం చేయటం వచ్చేసింది. ఆ యజ్ఞం అంత గొప్పదని కూడా నాకు తెలియదు నిజంగా. ఆ యజ్ఞం అంత గొప్ప యజ్ఞాన్ని నేను సహకరిస్తున్నాను, చేస్తున్నానని కూడా నాకు తెలియదు. ఆ యజ్ఞం ఎంత గొప్పదని నాకు తెలిసేసరికి 30 సంవత్సరాలు పట్టి యజ్ఞ విద్య కూడా వచ్చింది. ఆ యజ్ఞ విద్య ఇంత గొప్పదా, అసలు ఋషులు మహర్షులు చేసే యజ్ఞం ఇంత గొప్పదా, అగ్ని ఎంత గొప్పవాడా, అగ్నితో వ్యాధులు బాధలు తీసేయొచ్చా, అదేనా మాతాజీ చేస్తుంది అనేది నాకు అక్కడ ఉండగా తెలియలేదు. అక్కడి నుంచి వచ్చినా తెలిసింది. మళ్ళీ 11:30 కల్లా బస్సు కాడికి వచ్చేదాన్ని. ఒకవేళ నేను 11:30కు ఒక నెలలో ఒకసారి ఏమన్నా మిస్ అయితే ఆ బస్సు పోయేది కాదు, నేను పోయి నుంచున్నాకే బస్సు వచ్చేది. మళ్ళీ అక్కడ ప్రోగ్రాం కాడికి పోయేదాన్ని. ప్రోగ్రాం చేయంలోనే అక్కడ మళ్ళీ వాహనం రెడీగా ఉండేది. ఎప్పుడు ఆయన తపశ్శక్తి అనేది, పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల తపశ్శక్తి అనేది అడుగున సహాయం చేస్తానే ఉంది. నేను దగ్గర గాయత్రి పరివారంలో 30 సంవత్సరాలు చేశాను. 30 సంవత్సరాల్లో పండిత శ్రీరామ శర్మాచార్య, రామకృష్ణ గురుదేవులు దివ్య దృష్టితో చూస్తానే ఉన్నారు. కార్యక్రమాలకు నేను ఎటు పోయినా శుభమే జరిగింది కానీ, ఎటు పోయినా సహకారమే జరిగింది కానీ, ఎక్కడ వ్యతిరేకం అనేది గ్రామాల్లో లేనే లేదు.